కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం కలకలం రేపింది. రాజమల్లు భూదాహానికి నిరసనగా టీడీపీ నేత వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ శాఖ ధృవీకరించిన దేవాదాయ భూమిలో ఎమ్మెల్యే తన ఇంటికి రోడ్డు నిర్మాణం చేయడంపై టీడీపీ నేతలు తప్పుబట్టారు. మరోపక్క వరదరాజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో వివాదం నెలకొంది. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వరదరాజుల రెడ్డి ఆందోళనలతో ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం నెలకొంది. రాచమల్లు భూదాహానికి నిరసనగా టీడీపీ నేత వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ శాఖ ధృవీకరించిన దేవాదాయ భూమిలో ఎమ్మెల్యే తన ఇంటికి రోడ్డు నిర్మాణం చేయడంపై టీడీపీ నేతలు తప్పుపట్టారు. మరోవైపు వరదరాజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో వివాదం నెలకొంది. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వరదరాజుల రెడ్డి ఆందోళనతో ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, మనం చూసుకుంటే ఇక ప్రొద్దుటూరుకు సంబంధించి ఫ్లెక్సీల వివాదం నెలకొన్నట్టు తెలుస్తుంది. సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకవైపు రాచమల్లు నిన్న ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ రోజు ఆయన భూ ఆక్రమణకు పాల్పడ్డాడంటూ అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీకి చెందినటువంటి వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులకు చెప్పి ఎమ్మెల్యే తొలగించే ప్రయత్నంలో అదే ఫ్లెక్సీలను చేతబట్టుకుని వాళ్ళు ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా వరదరాజుల రెడ్డి ఆయన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. నిజానికి చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూమి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటుంది. అది చాలా కాలంగా ఎండోమెంట్ ల్యాండే. అయితే దాంట్లో ఉన్నటువంటి కంప చెట్లను తొలగించి చదును చేసి అదే స్థలం మధ్యలో ఎమ్మెల్యే పాత ఇంటి నుంచి కొత్త ఇంటి వరకు ఒక కొత్తగా రోడ్డును నిర్మించారు. దీంతో ఎమ్మెల్యే ఆ స్థలం పైన కన్నేశాడు, దాన్ని కబ్జా చేస్తున్నాడంటూ టీడీపీ నేత వరదరాజుల రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా టౌన్ మొత్తం అలాంటి ఫ్లెక్సీలను, అంటే భూ ఆక్రమణదారుడు ఎమ్మెల్యే రాచమల్లు అంటూ ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికీ రాచమల్లు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఎండోమెంట్ అధికారులు మాత్రం అది ఖచ్చితంగా అది దేవాదాయ భూమి అని ధృవీకరించారు. కాబట్టి ఇప్పటికైనా ఆ ల్యాండ్ ను తిరిగి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలి, లేకుంటే అంతవరకు కూడా ఈ ఎమ్మెల్యే భూ అక్రమాల పైన పోరాడతామంటూ వరదరాజుల రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టీడీపీ కార్యకర్తలు నాయకులందరూ ర్యాలీ తీస్తున్న టైంలోనే ఆయన మీడియా ముందుకు వచ్చి రాచమల్లు మాట్లాడడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణము నెలకొంది. అయితే ఈ పోరాటం ఇంతటితో ఆగదు, ఖచ్చితంగా ల్యాండ్ విషయం తేలేంత వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామంటూ వరదరాజుల రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.